ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. స్తంభాన్ని చీల్చుకుంటూ హరినారాయణుడు నరసింహ అవతారంలో జన్మిస్తాడు. కొండ గరుడ పక్షి ఆకారంలో గ్రద్ద ఆకారంలో ఉంటుంది. రెక్కలు విప్పుకొని హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అంటే స్వయంభూ నరసింహస్వామి జన్మస్థలమైనటువంటి కొండ, అక్కడ స్తంభంలోంచి ఉద్భవించాడు స్వామి. అది ఎలా పుట్టాడు, ఎక్కడ ఆ దారి ఎలా ఉంటుంది, స్వామివారు స్తంభంలోంచి జన్మించడానికి గల కారణం అన్ని వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే స్టోరీ అర్థం అవుతుంది. ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం. ఉగ్రస్తంభం చేరుటకు సుమారు సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీదకి అయితే చేరుకోవాలి. అహోబిలం నవనారసింహ క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాయలలో దర్శనమిస్తాడు కనుక ఇది నవనారసింహ క్షేత్రం. శ్రీ అహోబిలే జ్వాల మాలోల క్రోధ కారంజ భార్గవ యోగానంద ఛత్రపట పావనయో నవమూర్తయే, ఇలా 9 నరసింహస్వాములుగా దర్శనమిస్తారు. ఈ నవనరసింహులు నవగ్రహాలకు సంకేతంతో దర్శనమిస్తారు. జ్వాలా నరసింహస్వామి అంగారక, అహోబిల ఉగ్ర నరసింహస్వామి గురువు, మాలోల నరసింహస్వామి శుక్రుడు, క్రోధ నరసింహస్వామి అలాగే వరాహ నరసింహస్వామి కూడా అంటారు. క్రోధ నరసింహస్వామి రాహు, కారంజ నరసింహస్వామి చంద్రుడు, భార్గవ నరసింహస్వామి సూర్యుడు, యోగానంద నరసింహస్వామి శని, క్షత్రవట నరసింహస్వామి కేతువు, పావన నరసింహస్వామి బుధుడు. సో స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మనం అహోబిల నవనరసింహలలో పావన నరసింహస్వామికి వెహికల్ రూట్లో 16 కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి, రూట్ ఎలా ఉంటుందో వివరంగా చూపించి వీడియో అప్లోడ్ చేశాము. వీడియో అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఫైనల్లీ మనం కొండ మీదకి అయితే చేరుకున్నాము. ఇక్కడ దాకా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తు, ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది, అది చూపించడానికి మీకు చెప్పలేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనిపిస్తున్న కొండ గరుడ పక్షి ఆకారంలో గ్రద్ద ఆకారంలో ఉంటుంది. రెక్కలు విప్పుకొని చూడండి. సో ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రహ్లాదుడు హరినారాయణుడి భక్తుడు, హరినామాన్ని జపిస్తూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి హరి అంటే నచ్చడు. అందుకని కోపంతో కుమారునికి ఎన్నో కష్టాలు పెడతాడు. అలా ఒకరోజు కోపంతో ఏడి నీ హరి ఎక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాద్ గాలిలో నీటిలో ఈ సమస్త లోకంలో ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ కోటలో ఉన్నటువంటి ఒక స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడగా ప్రహ్లాదుడు ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. హిరణ్యకశిపుడు తన గదతో స్తంభంపై కొడతాడు. అప్పుడు స్తంభాన్ని చీల్చుకుంటూ హరినారాయణుడు నరసింహ అవతారంలో జన్మిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిద్ధి శ్రీనారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. అది ఫస్ట్ ఉన్నట్లు పెట్టు. తెంపుతే ఆడబడతారా? తెగితే నీ కొండ నడచి వస్తుంటే నరసింహ